నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్‌కి మెగా ఫ్యామిలీ పూర్తిగా దూరం అయిపోయినట్టు తెలుస్తుంది. అసలది నిజమంటారా? మీకేమనిపిస్తోంది? అంటే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాని చూస్తే అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కానీ కొన్ని మళ్ళీ అదే వేలో వాళ్ళు పోస్ట్ చేసే వీడియోలు చూస్తుంటే అదేమీ లేదు, ఇదంతా ప్రచారం అని అనిపిస్తుంది. ఎవరు పోస్ట్ చేసే వీడియోస్? అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఇందాక వరుణ్ తేజ్ ఒక మాట మాట్లాడితే బయటకు ఒక మాట రావడం. హ్మ్. అలాగా అంటే కొన్ని కొన్ని వాటిల్లో ఇట్లా అదేం లేదు, మా మధ్య ఎటువంటివి లేవు అనేసి వాళ్ళు అంటే చిన్న చిన్నగా హింట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ బయట ప్రచారం మాత్రం ఒకలా జరుగుతుంది. అసలు అంటే ఇందులో వాస్తవం ఏది? ఒకటి, ఏ రోజైతే ఆయన శిల్పా రవి గురించి యాహ్! ఒక పాజిటివ్ మాట అన్నాడో, ఆ క్షణం నుంచి పవన్ కళ్యాణ్‌కి వీళ్ళకి ఏదో గ్యాప్ ఉంది అని మొదలై, అది మెగా కాంపౌండ్‌కి వీళ్ళకి గ్యాప్‌గా చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది. కానీ, దీనికంటే చాలా ముందు నుంచే అల్లు ఫ్యామిలీ, పర్టిక్యులర్‌గా అల్లు అర్జున్ తను మెగా కాంపౌండ్ హీరోగా చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదు అనేది జనాల్లో ఉంది అంతర్లీనంగా. కాకపోతే ఎప్పుడైతే ఇతను శిల్పారవి గురించి పాజిటివ్ నోట్ మాట్లాడాడో, ఆ క్షణం నుంచి ఒక సబ్జెక్ట్ దొరికింది. అంటే అప్పటి వరకు ఇంటర్నల్‌గా ఉంది గొడవ. ఎప్పుడైతే ఇది ఓపెన్‌గా ఆయన శిల్పారవి గురించి మాట్లాడాడో, ఒక ఒక ఆయుధం దొరికింది. వెంటనే ఈ గొడవని బయట పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఘర్షణ పట్టడం మొదలుపెట్టారు. కానీ దీనికి ప్రాతిపదిక చాలా వెనకే ఉంది. ఎక్కడుంది అంటే, మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలొచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు, ఆయన తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆ తర్వాత జనరేషన్‌లో బన్నీ ముందొచ్చాడు. తర్వాత రామ్ చరణ్ వచ్చాడు. ఆ తర్వాత చాలామందొచ్చారు. సాయి ధరమ్ వచ్చాడు. వైష్ణవ్ తేజ్ వచ్చాడు. ఇలా వరుణ్ తేజ్. దాదాపు వరుణ్ తేజ్ వచ్చాడు. ఇలా ఒక 10 మంది, దాదాపు ఒక 10 మంది సైన్యం ఉందక్కడ. హ్మ్. మెగా కాంపౌండ్ హీరోలు. అయితే అల్లు అర్జున్ తను జరిపినటువంటి ఈవెంట్స్‌కి, అంటే ఆయన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌కి, అంటే ఇందులో ఏ హీరో ఈవెంట్ జరిగినా అక్కడ డయాస్ మీద అందరూ ఉండాలని అభిమానులు కోరుకునేవాళ్ళు. ఇది జరగలేదు కొన్ని సందర్భాల్లో. అలా జరగని సందర్భంలో ఒక ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ రాలేదు అనేది జనం నుంచి స్లోగన్ల రూపంలో ఎదురైంది. ఎదురైనప్పుడు ఎవరు లేకపోయినా ఇది జరుగుతుంది ఈవెంటు అనే పద్ధతిలో, నేను దీన్ని కేర్ చేయను, ఈ రకంగా మీరు గొడవ చేస్తే నేను పట్టించుకోను అని ఆయన వేదిక మీద నుంచి మాట్లాడాడు. ఎవరు? అల్లు అర్జున్. ఆ స్టేట్మెంట్ నుంచి మొదలైంది గొడవ. ఓకే. మొదలై ఏదో గ్యాప్ ఉంది అనేది. గ్యాప్ అంటే ఇండివిడ్యువల్‌గా తన ఇండివిడ్యుయాలిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను హీరోగా. హీరోగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం యుద్ధం చేయటం అనేది అనివార్యం. అదే చేస్తున్నాడు అతను. దాన్ని ఘర్షణాత్మకంగా చూస్తున్నారు. ఘర్షణ అంటే ఘర్షణ ఉంటుంది, పోటీ ఉంటుంది. పోటీ వేరు, ఘర్షణ వేరు. వాళ్ళకి ఇండస్ట్రీ పరంగా ఉన్నటువంటి పోటీని అభిమానులు ఘర్షణగా మారుస్తున్నారు. ఇది ప్రమాదం. వాళ్ళు ఎలా ఉన్నారో చాలా సందర్భాల్లో మనకు ఒక మాట వస్తుంది. అంటే ఇండస్ట్రీలో హీరోలు బాగానే ఉంటారు, బయట అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు అని. ఇది అభిమానులు అంటే హీరోలు, ఒక పాత సేయింగ్ ఉంది, అభిమానుల ద్వారా హీరోలు మాట్లాడతారు అని. అభిమానుల ద్వారా హీరోలే మాట్లాడతారు అనేటువంటి ఒక పాత సేయింగ్ ఉంది. ఏది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటికి. కాబట్టి వాళ్ళు బయటికి కలిసి ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ, వాళ్ళ మధ్య ఉన్న ఘర్షణ అభిమానుల మధ్య ఘర్షణగా వ్యక్తీకృతం అవుతుంది, వ్యక్తీకరణ జరుగుతుంది అని. కాబట్టి ఆ యాంగిల్‌లో చూడొచ్చు దీన్ని. వాళ్ళ మధ్య ఘర్షణ ఉంది, పోటీ కూడా ఉంది. ఓకే. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది. దీనిలో ఎవరు ఏది హైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అల్లు బ్రాండ్ అనేది వేరు, అలాగే మెగా బ్రాండ్ అనేది వేరు. దీన్ని అంగీకరించడానికి మొహమాటాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఆ మొహమాటంతోనే మొన్న ఆయన మాట్లాడిన మాట ఉంది కదా,
వరుణ్ తేజ్ మాట్లాడిన మాట ఏమన్నాడు ఆయన అంటే, నేను ఇండస్ట్రీలో ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం మా పెదనాన్నగారు, మా బాబాయ్ గారు. వాళ్ళని నేను మర్చిపోను. మర్చిపోతే గనక కృతజ్ఞుడిగా మిగిలిపోతాను అన్నాడాయన. దాన్ని ఆయన తనకి ఆపాదించుకుని మాట్లాడాడు ఆ వేదిక మీద. కానీ బిట్వీన్ ది లైన్స్ తీసుకొచ్చి వార్నింగ్ కాల్‌గా చెప్పారు. బయట వాళ్ళు. వార్నింగ్ ఎవరికి వార్నింగు? అంటే అల్లు అంటే అర్జున్‌కి. అల్లు అర్జున్ కృతజ్ఞుడు అవును. అని చెప్పారు. కృతజ్ఞుడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? అంటే అల్లు అర్జున్ ఎదుగుదల వెనకాల చిరంజీవి వాళ్ళిద్దరూ గారు. ఉన్నారు. హ్మ్. అంటే చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని మర్చిపోయాడు ఇతను. మర్చిపోయి కృతజ్ఞుడిగా మిగిలాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అన్‌స్టాపబుల్‌లో ఒక డైలాగ్ ఉంది. రకరకాలుగా మాట్లాడాడు ఆయన. బెస్ట్ డాన్సర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ ఆయన సంధించాడు. అంటే నందమూరి బాలకృష్ణ గారు చాలా వ్యూహాత్మకంగా నడుపుతున్నాడు ఆ షోని. ఓకే. అంటే ఆయన వ్యూహం ఏమిటంటే జనంలో అంటే పబ్లిక్ డొమైన్‌లో వీళ్ళ గురించి ప్రచారంలో ఉన్న అనేక విషయాలని స్ట్రెయిట్‌గా వాళ్ళని అడిగి, కడిగేసి పంపిస్తున్నాడు. ఇది జరుగుతోంది. అన్‌స్టాపబుల్ షో సక్సెస్ సూత్రమే అది. అంటే ఆయన స్ట్రెచర్ రీత్యా ఆయన అడిగేసిన తర్వాత ఆయన కౌంటర్ చేయలేరు వీళ్ళు. అవును. సమాధానం చెప్తారు. ఇదే స్ట్రాంగ్ పాయింట్. ఆ షో సక్సెస్ సూత్రం అది. అందుకని ఆయన చాలా అడిగాడు. ఆ ప్రోమోస్ ద్వారా బయటకు పంపైపోయినాయి అవన్నీ. సో దాని నుంచి కూడా బిట్వీన్ ది లైన్స్ తీసి గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి ఎవరు బెస్ట్ డాన్సరు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు సినిమాల్లోకి రావటానికి? దీనికంటే ముందు ఒక సినిమా ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి వచ్చిందే అభిమానుల కోసం అన్నాడు ఆయన. అవును. అభిమానుని వల్లేనే హీరో అయ్యానని హీరో కూడా అయ్యాను అన్నాడు. ఎవరి అభిమానులు? ఆయన అంటే అభిమానులు. అభిమానులు ముందు పుట్టారా? హీరో తర్వాత పుట్టాడా? అవును. అనే ప్రశ్న వచ్చింది అప్పుడు. అవును. అంటే ఆయన కాంటెక్స్ట్ ఏమిటి? ఎవరి అభిమానులనో చూసాడు ఆయన. చూసి ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు కూడా ఉండాలి అని అనుకుని హీరో అయ్యాడు. అది ఆయన మాటకు అర్థం. ఓకే. ఎవరి అభిమానుల్ని చూసాడు ఆయన? చిరంజీవి గారి అభిమానులనే చూశాడు. చిరంజీవి గారి అభిమానులు ఆయన్ని చూసేటువంటి విధానం చూసి అడ్మైర్ అయ్యి తాను హీరో కావాలనుకుని హీరో అయ్యాను అనేది ఆయన చెప్పిన మాట. బట్ వేరేగా పోర్ట్రేట్ అయిపోయింది అది. వేరేగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. సో ఆయన చిరంజీవిని ఏమీ అనలా, పొగిడాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్‌గానే మాట్లాడాడు. మొన్న విడుదలైనటువంటి ఈ అన్‌స్టాపబుల్ ప్రోమోలో కూడా ఆయన పాజిటివ్‌గానే ఉన్నాడు. అలాగే ట్వీట్ చేశాడు ఎలక్షన్ టైంలో ఆయన గెలుపుని కాంక్షిస్తూ. అలాగే పిఠాపురంలో అల్లు అరవింద్ గారు తిరిగాడు. అయితే ఈయన నంద్యాల వెళ్ళినవాడు అటునుంచి ఒక ఎక్స్‌టెన్షన్. పిఠాపురంలో కూడా ఒక పావుగంట ఉండుంటే అసలు ఈ గొడవే ఆ! రైజ్ అయ్యేది కాదు. అవును. అది జరగల. అది జరగకపోవటంతో పాటు ఈ వివాదాన్ని వినియోగించుకోవటానికి చాలా శక్తులున్నాయి. ఓకే. అంటే ఈ మంటని అలా మండిస్తూ దాని మీద పేలాలు కాచుకోవడానికి చాలామంది ఉన్నారు. ఓకే. అందుకని ఇప్పుడు అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏ వీడియో అయినా గానీ 2 విధాలుగా సర్క్యులేట్ అవుతోందది. ఒకటేమో వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. రెండో వైపు దాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏది కౌంటర్ అంటే కూటమికి వ్యతిరేకమైనటువంటి ఎవరైతే ఇప్పుడు శిల్పా రవి కంటెస్ట్ చేసిన పార్టీ ఉందో వాళ్ళు భుజాన వేసుకుంటున్నారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. దీంతో ఇది మరింత మండుతోంది ఈ మంట. ఇది ఉపయోగకరమే అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అరవింద్ గారు కూడా ఇది ఉపయోగకరమే ఒక మంట నడుస్తూ ఉంటే బానే ఉంటుంది. సినిమాకి హైప్‌గానే ఉపయోగపడుతుందనే ఒక పాజిటివ్ టోన్‌లోనే చూస్తున్నారాయన. అయితే ఈ వివాదం మరీ ముదిరితే ఆయన 10 నిమిషాల్లో సెటిల్ చేయగలడు. హ్మ్. వెళ్ళి నేరుగా చిరంజీవితో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇప్పించగల పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఈ మధ్యే వాళ్ళిద్దరూ కలిసి రాజమండ్రిలో అల్లు రామలింగయ్య గారి విగ్రహావిష్కరణకు వెళ్ళొచ్చారు. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రిలేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ మధ్య ఏమీ పూర్తి స్థాయిలో విభేదాలు అంటే పచ్చగడ్డి వేస్తే మండేటువంటి పరిస్థితి అయితే లేదు. లేదు. ఉందని ప్రపంచం అనుకుంటోంది అంతే. కాబట్టి ఈ మెగా కాంపౌండు వర్సెస్ అల్లు కాంపౌండు అనేది నిజంగానే పోటీ.
ఒక పోటీ ఉంది. ఆ పోటీని యాక్సెప్ట్ చేయాలి అనివార్యంగా. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఒకసారి చిరంజీవి గారి తమ్ముడు ఫంక్షన్‌లో అన్నాడు ఆ మాట. నా సినిమాలకు పోటీ ఇస్తున్నాడు అనే మాట. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. నేను కూడా నా నటనకు సంబంధించి ఈ జనరేషన్‌కి కనెక్ట్ కావటానికి నేను కూడా కొంత స్టడీ చేయాల్సుంటుంది అని అన్నాడు. మరి పోటీ అంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉన్నట్టుగా అనుకుంటే ఎలాగా? అవును. బిట్వీన్ ది లైన్స్ పట్టుకుని ఎక్కువ ఘర్షణలు జరుగుతున్నాయి బయట. అవును. ఈ అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలుగానే చూడాలి. వాళ్ళ మధ్య ఫ్యామిలీ ఘర్షణ కాదు. కానీ పోటీ ఉంది. పోటీ ఉంది. ఈ ఘర్షణను కూడా వాళ్ళకి తెలియంది కాదు. ఈ రకమైన ఘర్షణలు జరుగుతున్నాయి అభిమానుల మధ్య అనేది ఆ 2 క్యాంపులకి తెలుసు. తన మాటలు ఇలా వెళ్తాయి అనే విషయం తెలిసే మాట్లాడాడు వరుణ్ తేజ్. అది వాస్తవం. ఓకే. ఈ మంట మండుతూనే ఉంటుంది కొంతకాలం. అంటే ఇప్పుడు ఈ 'పుష్ప 2' ఇది రిలీజ్ అయిపోయాక ఇది క్లారిటీ ఇచ్చేస్తారంటారా? 'పుష్ప 2' రిలీజ్ కంటే ముందే ఒక క్లారిటీ వస్తుంది. అంటే వీళ్ళు ఈ మంటని ఆ సినిమాకి ప్రమాదకరంగా మార్చరు. మార్చకుండా దాన్ని తాత్కాలిక ఉపశమనమే. అయిపోతుంది. సినిమా రిలీజ్ అయిపోతుంది. అది దాని మోడ్ ఇప్పటివరకు అంటే నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ప్రకారం చూస్తే అది చాలా పెద్ద ఫిగర్స్ నమోదు చేసేదిగా ఉంది. ఓకే. ప్రోమో అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ చాలా ప్రొవోకింగ్‌గా ఉంది. ప్రొవోకింగ్‌గా ఉండటం అనేది చాలా ప్రూవ్డ్ అంశం. ఎందుకంటే ఆ కంటెంట్ వాళ్ళు ఇప్పటివరకు ఆ సినిమా గురించి చెప్తున్న మాటలు, అలాగే ఇంతకు ముందు కూడా 2, 3 టీజర్‌లు వదిలారు వాళ్ళు. వాటన్నిటికి నెక్స్ట్ లెవెల్‌లో ఉందిది. ఓకే. అలాగే 'పుష్ప 1'ని మించి ఈ సినిమా ఉంటుంది అనేటువంటి ఒక ప్రామిస్ ఉంది దీనిలో. అందుకని ఇది డెఫినెట్‌గా పెద్ద ఫిగర్స్ నమోదు చేసేలాగానే కనిపిస్తోంది. ఎప్పుడైతే అది కంక్లూడ్ అయిపోయిందో నెక్స్ట్ ఈ ఫోకస్ అంతా, ఈ భారం అంతా కూడా గేమ్ చేంజర్ మీద పడుతుంది. ఓకే. ఆ టైంలో మళ్ళీ ఈ మంట మండుతుంది. అది ఎలా కలెక్ట్ చేస్తుంది అనే దగ్గర. ఇవన్నీ నంబర్సే డిసైడ్ చేస్తాయి. దాసరి నారాయణరావు గారు ఒక మాట అనేవాడు ఆ రోజుల్లో. అంటే సినిమా వాళ్ళ జీవితాలు ప్రతి శుక్రవారం మారతాయని. అంటే సినిమా ఎందుకలా? వాళ్ళ అదృష్టం ఏంటి అనేది ఒక శుక్రవారం డిసైడ్ అయిపోతుంది అని. ఎందుకు సార్ అలా ఫ్రైడే? అంటే ఈ ఫ్రైడేకి ఒక సూపర్ స్టార్ ఆవిర్భవిస్తాడు. అంటే వసూళ్లలో అత్యధికంగా కలెక్ట్ చేసి. ఓకే. ఆ తర్వాత శుక్రవారం ఇంతకంటే పెద్ద సినిమా పడొచ్చు. లేకపోతే ఇంతకంటే చిన్న సినిమా పడి పెద్ద విజయం సాధించొచ్చు. ఓకే. ఓకే. ఒక చిన్న హీరో పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు. ఓకే. ఆ హీరోకి నిలకడ లేదు. ఆ తర్వాత శుక్రవారం ఇంకో హీరో ఈ హీరోని కొట్టొచ్చు. ఓకే. అందుకని సినిమా వాళ్ళ జీవితాలు శుక్రవారం టు శుక్రవారమే అన్నాడాయన. ఓకే. కాబట్టి ఏ సినిమాకి ఆ సినిమాగానే చూడాలి.